హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. మీకు సింపుల్గా ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు దంచిన పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అది కాసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో కొంచెం కూరకి సరిపడకంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత 3 టమాటా ముక్కలు వేసుకోవాలి. 3 టమాటా ముక్కలు వేసుకున్నాక బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాక మరొక్కసారి కలుపుకొని ఆ తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం మంచిగా అయ్యిందా లేదా అని. చెక్ చేసుకున్నాక వేడిగా దొండకాయ ఫ్రై రెడీ అవుతుంది. సింపుల్గా బాగుంటుంది. ఫ్రై చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ కూర నచ్చినట్లయితే, దొండకాయ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి,